కొన్ని సంవత్సరాలుగా ఈ డ్రైనేజీ సమస్య ఉంది. ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్లకు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోలేరు. ఒక సంవత్సరం నుంచి మన 36వ వార్డు కౌన్సిలర్ మన బారడ్ రమేష్ అన్న గారికి పదే పదే విన్నవించుకోవడం జరిగింది. ఈ సమస్యను మన మున్సిపల్ అధికారులకు మరియు కమిషనర్ సార్ వద్దకు తీసుకెళ్ళడం జరిగింది. మరియు ప్రస్తుతం ఉన్న మన వినయన్న గారి వద్దకు తీసుకెళ్ళి పట్టిన పట్టు విడవకుండా దాన్ని సాధించి ఈరోజు ఈ డ్రైనేజీ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. దానికోసం మెటీరియల్ కూడా వచ్చింది. అన్నకు ఒక విషయం, అన్న మాకు ఈ సమస్య ఉంది అని అనగానే, తమ్ముడు ఇది మీ సమస్య కాదు, ఇది మా ఇంటి సమస్య అని చెప్పేసి ప్రతి విషయంలో వెన్నంటి ఉండి ప్రతి పనికి మన పని అని చెప్పేసి సమస్యను పరిష్కరించడం జరిగింది మన 36వ వార్డు కౌన్సిలర్ బార రమేష్ అన్న గారి విషయంలో. ఇంకోటి నెక్స్ట్ వేరే వాళ్ళు మన వార్డులో కాంటెస్ట్ చేయడానికి వస్తున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. కాబట్టి మనకు ఎవరి అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనకు అన్న ప్రతి పనిని నా పని అనుకొని, సొంత పని అనుకొని చేయించడం జరిగింది. కాబట్టి మళ్ళీ మన అన్నగారిని దగ్గర నుండి ప్రతి ఇంటింట ప్రచారం చేసి మనము గెలిపించుకుంటామని చెప్పేసి మేము ఈ ముఖ్యంగా తెలుపుకుంటున్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్. నిన్న జరిగినటువంటి కొందరు బీజేపీ నాయకులు మా వార్డులో వచ్చి డ్రైనేజ్ కూలిపోయింది, ఇక్కడ కొందరు పడి చనిపోతారు అని అసత్య ప్రచారాలు చేస్తూ ఎమ్మెల్యేతో మాట్లాడినాం. గత పాలక వర్గం పనిచేయలేదని అసత్య ప్రచారాలు జనాలకు చెప్పి వాళ్ళు పబ్బం గడుపుకొని నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఉంటే మేము చేస్తామని అసత్య ప్రచారం చేస్తున్నారు. వారికి ఒకటే సూచన, ఆల్రెడీ సిఆర్ కాపీ కూడా మా దగ్గర ఉంది. మేము చేసిన పని ఏంది, మేము ఎప్పటి నుంచి వర్క్ మీద ప్రాసెస్లో ఉన్నామనేది కూడా చూపెడతాం. మా గల్లీ వాళ్ళు కూడా చూస్తారు. చూడండి, పురపాలక సంఘ కార్యాలయం ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్లోని 36వ వార్డు నందు సుదేగుట్ట వెళ్ళే మార్గంలో 1,50,000 రూపాయలకు మంజూరు. 36వ వార్డు కౌన్సిల్ అభ్యర్థన మేరకు ఇది ఎప్పటిది 13/8/2024కు ఆల్రెడీ ఆమోదం తెలిపినాం. సిఆర్ కాపీ వచ్చింది. ఆ బీజేపీ నాయకులు ఇప్పుడు వచ్చి ఏదో ఎగురుతాం మేము చేస్తామనే వాళ్ళకి చెప్తున్నా ఏంటంటే, సిఆర్ కాపీ రాగానే ఉండేది, దాని టెండర్ ఉంటుంది, దాని శాంక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ తెలుసుకొని వచ్చి మాట్లాడండి. మరి మొన్ననే మీ బీజేపీ వార్డులో డ్రైనేజ్లో ఒక పాప పడి చనిపోయింది, మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేవు అని ఈ పత్రికా విలేకరుల సమావేశంగా నేను అడుగుతున్నా. మరి ఆ వార్డు నీ వార్డు కదా, మీ బీజేపీ నాయకులు సిగ్గు శరం మానం అనేది ఏమైనా ఉంటే అక్కడ కూడా వెళ్ళి మాట్లాడండి. అక్కడ వెళ్ళి చనిపోయిన దగ్గర మీకు అక్కడ వెళ్ళడానికి రాదు. అక్కడ డ్రైనేజ్లో అది బీజేపీ వాడానా అంటే మనిషి చనిపోవచ్చు, బీజేపీ వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏం కాదు. మరి మా వార్డులో చనిపోలే, ఆల్రెడీ మేము ఇది ఉన్నాం. ఆల్రెడీ ఈ విషయాన్ని వినయన్నకి చెప్పినాం, కమిషనర్ చెప్పినాం. కాంట్రాక్టర్ వల్ల మా 21వ తారీఖు, మా జనవరి 21వ తారీఖుకి మా టైం అయిపోయింది. ఈ విషయం మన కాంట్రాక్టర్కి టెండర్ అప్పుడే వచ్చింది. అదే టైంలో వాడి కూతురు పెళ్లి ఉంది 8వ తారీఖు. ఆ విషయం బీజేపీ నాయకుడు నరసింహారెడ్డి కౌన్సిలర్ లేదా మాజీ కౌన్సిలర్గా ఉండే అతనికి ఆ విషయం చాలా బాగా తెలుసు. 8వ తారీఖు వాళ్ళ కూతురు మ్యారేజ్, దాని తర్వాత వాడికి హార్ట్ అటాక్ వచ్చింది 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు. మొన్న ఆయన హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. దాని తర్వాత మొన్నటి నుంచి కంటిన్యూస్గా మా మిథున్ గారు అలాగే మా వాడోళ్ళందరూ సభ్యులు కలిసి ఈ విషయాన్ని వినయన్న గారితో ఫోన్లో కూడా మాట్లాడాడు. నితిన్ మాట్లాడాడు, మా అంకుల్ మాట్లాడాడు, మా బాబు అందరూ మాట్లాడారు. అన్నని ఖచ్చితంగా చేపిస్తానని వినయన్న కూడా ఇలా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకి గత 4 రోజుల నుంచి వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు మెటీరియల్ వచ్చింది, రేపటి నుంచి వర్క్ చాలా అవుతుంది. నేను ఒకటి చెప్తున్నా, మీకు బీజేపీ వాళ్ళ ప్రాబ్లం అయితే కనిపిస్తలేదు. నువ్వు ఈరోజు టౌన్ పేషెంట్ అయినావు, మరి అన్ని వార్డులు తిరుగు కదా. నీ ఎమ్మెల్యే రూపాయి వైద్యం వెళ్ళిపోయింది, నీ ఎమ్మెల్యే చెప్పిన వాగ్దానం వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు ₹1 పట్టు తీసుకురాలే నీ ఎమ్మెల్యే. నీ ఎమ్మెల్యే ఆడున్నాడు, నువ్వు ఆడున్నావు. ఇప్పుడు తిరుగుతున్నావు ప్రతి వాళ్ళు తిరిగి. నేను ఈరోజు నా వార్డులో 70 లక్షల రూపాయలు నేను వినయనని శాంక్షన్ చెప్పుకొని తీసుకొచ్చుకున్నా. పనులు కూడా తొందరలోనే చాలా అవుతాయి. నువ్వు తీసుకురా, నీ ఎమ్మెల్యే దగ్గర నుంచి 20 లక్షలు తీసుకురా, దమ్ము ఉంటే తీసుకురా. టౌన్ ప్రెసిడెంట్ గారు మీరు తీసుకురండి, చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. మీరు ప్రజలకు పని చేయండి. ఏదో మేము రాజకీయం కోసం దానికి అది చేస్తాం ఇది చేస్తాం, వచ్చి నేను షో చేస్తా 10 నిమిషాలలో వెళ్ళిపోతా అంటే నడవది. ఇక్కడ మా వార్డులకు అందరికీ తెలుసు సమస్య, ఓళ్ళు పని చేస్తున్నారు, ఓళ్ళు పని చేస్తున్నారని. నువ్వు నిజమైన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అయితే ఈరోజు 35వ వార్డులో చనిపోయిన పిల్లలకు కూడా న్యాయం చేయు. నీ ఎమ్మెల్యేని కూడా అక్కడ తీసుకోకు. మా వినయన్న గారు ఓడిపోయినా కూడా ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఎక్కడ సమస్య ఉందని తెలుసుకుంటూ అక్కడ ఫండింగ్ కావాలంటే ఫండింగ్ ఇస్తూ నిన్ననే
27 కోట్ల రూపాయలతో ప్రతి వార్డులలో ఎక్కడెక్కడ డ్రైనేజీలు కావాలి, ఎక్కడ బీటీ రోడ్లు కావాలి, సీసీ రోడ్లు కావాలని తెలుసుకొని 27 కోట్ల రూపాయలతో ఫండింగ్ కూడా పెట్టడం జరిగింది. మరి మీ ఎమ్మెల్యే గెలిచి సంవత్సరం అవుతున్నాడు, యాడున్నాడు మీ ఎమ్మెల్యే? ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు వస్తున్నావు. మేము అడుగుతాం ఖచ్చితంగా. మా తమ్ముడు చెప్పినట్లు ఎలక్షన్లో వస్తే నువ్వు బాగా చెప్తా అడుగుతాం, నీ ఎమ్మెల్యే ఏం పని చేసినావని అడుగుతాం. మా వాడికి నీకు దుగ్గా దమ్ము ఉంటే 20 లక్షల ఫండ్ తీసుకొచ్చి చూపెట్టు, అప్పుడు మాట్లాడు వచ్చి ఇక్కడ నిలబడి. బీజేపీ నాయకులారా ఖబర్దార్, మీరు పని చేయండి, మేము కూడా మీతో సహకరిస్తాం. కానీ మీరు అసత్య ప్రచారం చేసుకుంటూ మేము చేస్తే మా దగ్గర నడదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా ఇలాంటి మంచి కార్యక్రమానికి మాకు సహకరించిన వినయన్న గారికి, అలాగే నా వార్డు ప్రజలందరికీ నా పేరు ప్రాధాన్యత తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మన 36వ వార్డు తరఫున ప్రత్యేకంగా మన రమేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఈ పనిని అతి తొందరలో చేయించడానికి ముందుకొచ్చిన మన వినయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.